యేసుక్రీస్తులో మీకు అందరికీ వందములు. మరణం తప్పించుట యెహోవా వశమని దేవుని వాక్యం ఉంటుంది. అయితే మరణం తప్పించడం అంటే ఎలాగా మరి మరణం దేవుడు తప్పిస్తాడు? కొన్నిసార్లు మనకు దేవుడు బయలుపరుస్తుంటాడు. వెళ్ళకూడదని మనసులో ఒక ఆలోచన వచ్చినప్పుడు వెళ్ళకుండా ఆగిపోవాలి. ఆ విధంగా దేవుడు మనం తప్పిస్తూ ఉంటాడు. ఇంకొక విధంగా ఏంటంటే కలలో దేవుడు మాట్లాడతాడు జరగబోయే సంఘటనలో. అప్పుడు దాని గురించి మనం ఆలోచించి ఎక్కడికి వెళ్ళకుండా ఉండాలి. ఈ విధంగా దేవుడు రకరకాలుగా మాట్లాడుతుంటాడు. కొన్నిసార్లు ఇంట్లో వాళ్ళ ద్వారా దేవుడు మాట్లాడతాడు. మరి బయలుదేరే ముందు మరి వెళ్ళకుండా ఉంటే మంచిదేమో అని కొన్నిసార్లు దేవుడు అట్లా మాట్లాడిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు చిన్నపిల్లల ద్వారా కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. వెళ్ళొద్దు డాడీ అని చెప్పవచ్చు, లేకుంటే వెళ్ళొద్దు మమ్మీ అని చెప్పవచ్చు. ఈ విధంగా మనుషుల ద్వారా దేవుడు మాట్లాడతాడు, కళల ద్వారా దేవుడు మాట్లాడతాడు, మన మనసు ద్వారా దేవుడు మాట్లాడుతుంటాడు. కాబట్టి వాటికి మనం లోబడి ఉంటే కనుక ఖచ్చితంగా మనం మన నుంచి తప్పించబడతాం. కాబట్టి ఈ విధంగా దేవుడు మన నుంచి మనం తప్పిస్తుంటాడు. ఒక ఉదాహరణ మీకు చెప్తే చూడండి. ఒక గనిలో, బొగ్గు గనిలో మరి అనేక మంది మరి కార్మికులు పనిచేసి మధ్యాహ్న భోజన సమయానికి కార్మికులు అందరూ బయటకు వచ్చేసినారు. ఆ సమయంలో ఒక అతను మరి ఆ టిఫిన్ తీసుకొచ్చిన భోజనాన్ని కుక్క తినేసేసింది. తినేస్తే అతను మరి భోజనం చేయడం గురించి ఆగినాడు. మిగిలిన వాళ్ళంతా కూడా మరి గనుల్లోకి వెళ్ళిపోయినారు. ఎవరైతే మిగిలిన వాళ్ళు అంతా గనుల్లోకి వెళ్ళిపోయినారో వాళ్ళంతా కూడా గని కూలి చనిపోయారు. ఇది వాస్తవమైనటుంది. ఆ తర్వాత ఇతను మరి భోజనం కొరకు వేచి ఉన్న వ్యక్తి ఆయన మరి బ్రతికి ఉన్నాడు. దీనికి కారణం ఏంటంటే కుక్క మరి అతనికి సహాయపడింది. దేవుడు కుక్కకు ఆజ్ఞాపించాడు కాబట్టి ఆ కుక్క అతను భోజనం తినేయడం బట్టి అతను మరి మరణం నుంచి తప్పించబడ్డాడు. ఈ విధంగా దేవుడు మరణం నుంచి మనుషులను తప్పించగల సమర్థుడు, శక్తివంతుడు. ఎప్పుడైనా సరే ఒకటే జ్ఞాపకం చేసుకోండి, యేసుక్రీస్తు మీరు నడవండి. యేసుక్రీస్తు మీలో మరి ఉంటే కనుక ఖచ్చితంగా మీరు కీడు నుంచి తప్పించబడతారు. పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉంటే కనుక కీడు నుంచి తప్పించబడతారు. పరిశుద్ధాత్మ నడిపింపు మీలో ఉంటే కనుక కీడు నుంచి తప్పించబడతారు. కాబట్టి మీరు ఎవరైనా సరే యేసుక్రీస్తు రక్తం మీ పాపలు కడుక్కున్నట్టు విడిచిపెట్టండి. మీరు పరిశుద్ధులుగా పవిత్రులుగా ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుడు మీరు నివసిస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశించగాక. ఆమేన్.